హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్। ఈరోజు మేక తలకాయను కాళ్ళు రెండు కలిపి చేస్తున్నానండి। అందుకోసం కుక్కర్లో ఆయిల్ పోసుకొని పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి। తర్వాత 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। నేను అలానే చేశానండి। తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి। ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలి। 1 కేజీన్నర వరకు ఉంటుంది తలకాయను కాళ్ళు కలిపేసి। తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నాను నేను। అది కొంచెం వేగాక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలండి। ఒక 7-8 స్పూన్లు పడుతుంది కారము। కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కర్రీ। ఇవన్నీ నూనెలో బాగా వేగాక తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి। పచ్చి కొబ్బరి వేసుకున్నాను నేను, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు। ఎండు కొబ్బరి అయితే కాల్చి కట్ చేసుకొని మిక్సీ పట్టి వేసుకుంటే బాగుంటుందండి। కొబ్బరి పేస్ట్ ఒక 4-5 స్పూన్ల వరకే పడుతుందండి। కొబ్బరి పేస్ట్ నూనెలో మంచిగా వేగాక తర్వాత కాళ్ళు తలకాయ నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను నేను, అది వేసేసుకోవాలి। ఈ కర్రీ కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తింటే చాలా హెల్త్కి చాలా మంచిదండి, కాళ్ళ నొప్పులు రావు। దీని సూప్ కూడా తాగుతారు, తెలంగాణలో ఫేమస్ అండి ఇది। కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా కలిసేలాగా మసాలా కలిసేలాగా మంచిగా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి। తర్వాత మిక్సీలో కొబ్బరి పేస్ట్ పట్టుకున్నాం కదా, అందులోనే కొంచెం వాటర్ పోసుకొని అది కూడా పోసేసుకున్న తర్వాత 1 లీటరు వరకు వాటర్ పడతాయి, దాన్ని మునిగేటట్టుగా ముక్క మునిగేటట్టుగా వాటర్ పోసుకోవాలండి। తర్వాత 1 టమాటా వేసుకున్నా నేను, ఇష్టం ఉన్న వాళ్ళు 1-2 టమాటాలైనా వేసుకోవచ్చు। ఇది రైస్లోకైనా చపాతీలోకి చాలా బాగుంటుందండి। తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలండి। లేత మేక అయితేనేమో తక్కువ విజిల్స్ ఇచ్చుకోవాలి, ఒక 5 విజిల్స్ ఇస్తే చాలు, లేదంటే 6-7 విజిల్స్ ఇచ్చుకోవాలి। తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసేసుకోవాలండి। వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేసుకోవాలి। కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। కొంచెం వాటర్ గ్రేవీ తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం బాయిల్ చేసుకుంటే వాటర్ తగ్గిపోతుంది। లాస్ట్లో మాత్రం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవాలండి। కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ అండి।